శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. ప్రేమ సమస్యలు, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపబడును. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును. గురుస్వామి రామయ్య. సెల్ నంబర్ 9888933953. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. రేపు ఆదివారం రోజు సాయంత్రం 6 గంటల తర్వాత మీనరాశి వారు ఈ పరిహారం చేసి చూడండి. మీ సమస్యలన్నీ తీరిపోయి కోటీశ్వరులవ్వడం ఖాయం. మీ ఇంట్లోకి డబ్బు వద్దన్నా వస్తూనే ఉంటుంది. అలాగే మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుందని చెప్పుకోవచ్చు. రేపు ఆదివారం రోజు చాలా అద్భుతవంతమైన రోజుగా మీనరాశి వారు ఈ పరిహారం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలని పొందుతారు, ఈ పరిహారం చేసేటప్పుడు మీరు పాటించవలసిన నియమాలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అంతేకాకుండా తంత్రశాస్త్రంలో ఉప్పు ఆవాలకు ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. ఉప్పు ఆవాలతో ఎన్నో తంత్ర ప్రయోగాలు చేసి మన పూర్వీకులు ప్రయోజనాలను కూడా పొందారు. అవన్నీ కూడా ఖచ్చితంగా సిద్ధిస్తాయి. అంటే ఈ తంత్ర ప్రయోగం ద్వారా మంచి ఫలితాలని పొందడం మనం చూస్తూనే ఉంటాం. అందుకే ఆవాలను అంత శక్తి ఉంటుంది అని చెప్పుకోవచ్చు. మన పోపుల డబ్బాలో ఉండేటువంటి ప్రతి ఒక్క వస్తువు కూడాను చాలా రకాలుగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఆవాలు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని తొలగింప చేయడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే ఇవన్నీ కూడా చాలా వరకు మనల్ని సమస్యల నుంచి బయట పడేయడానికి, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడేయడానికి ఉపయోగపడతాయి. కాకపోతే వాటి విలువ, గొప్పతనం తెలియక మనం వాటిని కేవలం ఆహార పదార్థాల్లో సుగంధ ద్రవ్యాలుగా మాత్రమే ఉపయోగిస్తూ ఉన్నాం. కానీ ఈ సుగంధ ద్రవ్యాలను తంత్ర ప్రక్రియలో వాడితే లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుందని పండితులు వివరిస్తున్నారు. వీటి గురించి మనం తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా మనం ఇంట్లోని సమస్యలకి పరిష్కారం లభిస్తుందని చెప్పుకోవచ్చు. అలాంటి అద్భుతవంతమైన ఈ ఉపాయాన్ని మీరు రేపు ఆదివారం రోజున చేసుకోండి. ఈ పరిహారం చేయడం వల్ల మీకు ఉన్న సమస్య అనేది తీరిపోతుంది. నెమ్మదిగా మీకున్నటువంటి సమస్యల నుంచి బయటపడతారు. అంతేకాకుండా మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయం లభించడం జరుగుతుంది అన్నమాట. అందుకే ఆదివారం రోజు ఈ పరిహారం చేసినట్లయితే అనుకూలమైన ఫలితాలను పొందుతారు. అయితే ఆదివారం రోజు మట్టి పాత్రలో ఏ వస్తువులను పెట్టుకోవాలి, ఏ వస్తువులను వేసి ఇంట్లో మట్టి పాత్రలో పెట్టుకోవడం వల్ల మనకి ఏం జరుగుతుంది అనేది తెలుసుకోబోయే ముందు వీడియోని పూర్తిగా చేస్తేనే పరిహారం ఎలా చేయాలో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ అద్భుతవంతమైన పరిహారాన్ని మీరు కూడా పాటించినట్లయితే మీ ఇంట్లో ఉండే అనేక రకాల సమస్యలకు మనం పరిష్కారం చూపించుకోవచ్చు. అనేక రకాల సమస్యలు అలాగే కష్టాల నుంచి బయటపడే సులభమైన మార్గంగా చెప్పుకోవచ్చు దీనిని. చాలా మందికి అనేక రకాల సమస్యలు ఉంటాయి. అవి పెద్దవి కానీ, చిన్నవి కానీ, అలాగే ఇప్పుడే మొదలైన సమస్యలు కావచ్చు. ఆర్థిక సమస్యలు, శత్రు బాధలు, వివాహం కాకపోవడం, పిల్లలు మాట వినకపోవడం, వైవాహిక బంధానికి సంబంధించిన సమస్యలు, ఇలా ఒకటేంటి అనేక రకాల సమస్యలు మనల్ని తరచుగా ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. అయితే సమస్య ఏదైనప్పటికీ కూడా ఈ చిన్న పరిహారం పాటించినట్లయితే కనుక అద్భుతమైన మార్పులు మీ జీవితంలో చూస్తారు. ఉప్పు ఆవాలతో ఈ రాశి వారు ఆదివారం రోజు ఈ పరిహారం చేస్తే అద్భుతమైన ఫలితాలను చూస్తారు. నరదృష్టి ఎక్కువగా ఉన్నవారు, వ్యాపారం సరిగ్గా అభివృద్ధి చెందట్లేదు అని ఇబ్బంది పడేవారు ఆదివారం రోజు 6 గంటల తర్వాత ఈ చిన్న పరిహారం చేసినట్లయితే చాలా తొందరగానే మంచి ఫలితాలని చూస్తారు. ఈ పరిహారం చేయడానికి కావలసినవి నల్ల ఆవాలు, రాళ్ల ఉప్పు, ఎండు మిరపకాయలు. రుణ సమస్యలు తీరాలన్నా, ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోవాలన్నా ఈ పరిహారం చేయడం వల్ల ఉత్తమ ఫలితాలను పొందుతారు. ఈ పరిహారం చేయడం వల్ల 100% ఫలితాలని పొందుతారు. ఎడమ చేతిలోని రాళ్ల ఉప్పు, నల్ల ఆవాలు, ఎండు మిరపకాయలను తీసుకొని మీ ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో తిరుగుతూ చివరికి గుమ్మం దగ్గర నిల్చొని ఎడమ చేతి వైపు నుండి కుడి చేతి వైపు 3 సార్లు తిప్పండి. ఈ విధంగా ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో గుమ్మం దగ్గర చెయ్యాలి. ఇలా చేసిన తర్వాత ఎవరు తొక్కని ప్రదేశంలో పడవేయాలి. ఇలా చేయడానికి వీలు కాని వాళ్ళు ఒక మట్టి పాత్రను తీసుకొని అందులో పసుపు, ఆవాలు లేదా ఇంట్లో వాడే నల్ల ఆవాలను తీసుకోవాలి. తర్వాత అందులో ఎండు మిరపకాయలను వేయాలి. అందులోనే ఒక గుప్పెడు రాళ్ల ఉప్పును వేయాలి. దానిని ఇంట్లో ఏదైనా ఒక గదిలో పక్కగా ఉంచాలి. ఇది మట్టి పాత్రను, ముఖ్యంగా ఈ మట్టి పాత్రను రాత్రంతా ఇంట్లోనే జాగ్రత్తగా మంచిగా ఉంచాలి. తర్వాత రోజు ఉదయం లేచిన తర్వాత ఈ మట్టి పాత్రలో ఉన్న ఆవాలు, రాళ్ల ఉప్పు, ఎండు మిరపకాయలను నిప్పుల్లో వేయాలి. ఇలా నిప్పుల్లో లేకపోయినట్లయితే మీరు ఒక మట్టి పాత్రలో కొబ్బరి చిప్పలు లేదా బొగ్గులు వేసి కాల్చి అందులో ముఖ్యంగా ఆదివారం రోజు రాత్రంతా ఇంట్లో పెట్టిన ఆవాలు, ఎండు మిరపకాయలు అలాగే రాళ్ల ఉప్పును వేయాలి. ఈ విధంగా చేయడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది. ఇలా ఈ పరిహారం ఆదివారం నాడు చేయడం వల్ల ఇంట్లో ఉండే చెడు శక్తి, చెడు గాలి, నరదృష్టి, నకారాత్మక శక్తి ఇటువంటివన్నీ కూడా తొలగిపోయి ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొని ఉంటుంది. ఇక ఎప్పుడైతే మీ ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్లిపోతుందో అప్పుడు మీ మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే చేసే పని మీద మనసు పెట్టి
మీరు పనులన్నీ కూడా చక్కగా పూర్తి చేస్తారు. అలాగే ఇంట్లో ఎవరికీ కూడా అనారోగ్య సమస్యలు లేకుండా ప్రశాంతంగా జీవితాన్ని గడపవచ్చు. ప్రతి పనిలో విజయం సాధించడమే కాకుండా అధిక ధనాన్ని సంపాదించే శక్తి కూడా మీకు వస్తుంది. ఈ పరిహారాన్ని ఆదివారం మాత్రమే చేయాలి. ఎటువంటి ఆహార నియమాలు కూడా ఉండవు. ఈ పరిహారాన్ని ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా చేసుకోవచ్చు. ఒక్కోసారి ఏమవుతుందంటే ఇంట్లో చెడు శక్తి ఉన్నప్పుడు ఆ ప్రభావం ఇంట్లో ఉండే వారిపైన కూడా చూపిస్తుంది. అంటే ఒకరి మాట ఒకరు వినకపోవడం, చీటికి మాటకి కోపం తెచ్చుకోవడం, పిల్లలు మాట వినకపోవడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఏదైనా శుభకార్యం మొదలు పెట్టినా కూడా అది పూర్తి కాదు. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఆదివారం రోజున ఈ తేలికైన పరిహారాన్ని మనస్ఫూర్తిగా చేసి చూడండి. ఖచ్చితంగా ఫలితాలను చూసి ఆశ్చర్యపోతారు. ఎప్పుడైతే మనస్ఫూర్తిగా నమ్మి మనకి ప్రకృతి సాయం చేస్తుంది అని ఈ పరిహారాన్ని చేస్తారో అప్పుడు ఖచ్చితంగా పరిహారం సిద్ధిస్తుంది. మీరు పరిహారం చేసే సమయం అలాగే మీరు ఉపయోగించే పదార్థాలలో ఉన్న శక్తి కలిసి ప్రకృతిలో ఉన్న శక్తిని ప్రేరేపించి మీ సంకల్పం నెరవేర్చేందుకు సహాయపడతాయి. కేవలం సమస్యలు మాత్రమే కాదు, మీకు ఎటువంటి తీరని కోరికలు ఉన్నా కూడా ఈ చిన్న పరిహారం చేసుకోవడం వల్ల మీ ఫలితాన్ని చూస్తారు. అయితే తేలిగ్గా ఉంది కదా అని ఈ పరిహారాన్ని తీసేయకండి. నమ్మి చేయడం వల్ల ఈ పరిహారం చక్కగా పనిచేస్తుంది. అద్భుతమైన ఫలితాలను త్వరలోనే పొందుతారు. ఇలా ఉప్పు, ఆవాలు, ఎండు మిరపకాయలతో చేసే పరిహారం అనేకమున్నాయి. ఇవి ఎటువంటి సమస్యలైనా, అంటే తన పరంగా కానీ, ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా లేదా కుటుంబ పరంగా, ఇలా ఎన్ని సమస్యలైనా సరే ఈ పరిహారం చూసుకొని చాలా తేలిగ్గా సమస్యల నుంచి బయటపడవచ్చు. ఇలా అని పరిహార శాస్త్రంలో కూడా చెప్పబడి ఉంది. ఇక సిద్ధి ఉపాయంగా కూడా చెప్పడం జరిగింది దీనిని. అందుకోసం మీరు నమ్మి చేయడం వల్ల రెట్టింపు ఫలితాన్ని ఖచ్చితంగా పొందుతారు. ఆదివారం రోజున ఈ చిన్న పరిహారం పాటించడం వల్ల మీకున్నటువంటి సమస్యలు, కష్టాలు, బాధలు అన్నింటి నుంచి బయటపడవచ్చు. అలాగే మీ కోరికలు కూడా నెరవేరడానికి ఈ చిన్న పరిహారం ఎంతగానో సహాయపడుతుంది. ఇక ఈ పరిహారాన్ని ఆదివారం మాత్రమే చేయాలి. అలాగే ఈ పరిహారాన్ని మళ్ళీ ఇంకొక ఆదివారం కూడా చేసుకోవచ్చు. అంటే వెంటనే చెయ్యకూడదండి. ఒక ఆదివారం చేసిన తర్వాత మధ్యలో ఒక వారం గ్యాప్ ఉంచి మళ్ళీ ఇంకొక ఆదివారం చేసుకోవాలి. అంటే ఒక ఆదివారం చేసిన తర్వాత రెండో ఆదివారం వదిలేసి మళ్ళీ మూడో ఆదివారం చేసుకోవాలి. అలాగే మూడో వారం చేసి నాలుగో వారం ఆపేసి ఐదో వారం చేసుకోవాలి. ఇలాగా కొన్ని ఆదివారాల పాటు చేయడం వల్ల మీరు ఖచ్చితంగా మార్పుని గమనిస్తారు. ఇది 100% ఫలితాన్ని ఇచ్చే సిద్ధి ఉపాయం. అలాగే రాళ్ల ఉప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు మీ చేతిలో పట్టుకున్నప్పుడు, ఇంట్లో తిరిగేటప్పుడు మీ సంకల్పం చెప్పుకోవడం మర్చిపోకండి. ఇక ఎవరైతే నమ్మి ఈ ఉపాయాన్ని చేస్తారో వారు అద్భుతం చూస్తారు. వారికి తిరుగులేని యోగం కలుగుతుంది. అలాగే మీకున్నటువంటి అనేక రకాల సమస్యల నుంచి కూడా బయటపడే మార్గాలు తెలుస్తాయి అని శాస్త్రంలో చెప్పడం జరిగింది. ఇలా 3 లేదా 5 ఆదివారాల పాటు ఈ పరిహారం చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. నమ్మి ఈ పరిహారం చేయడం వల్ల 100% ఫలితం లభిస్తుంది. సో చూశారు కదండి, మీన రాశి వారు రూపాయి కూడా ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే వాటితో పరిహారం ఎలా చేయాలి, ఎటువంటి సమస్యల నుంచి బయటపడతారు, అలాగే పరిహారం చేసేటప్పుడు పాటించవలసిన విధి విధానాలు ఏంటి అనే అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ముఖ్యంగా మీనరాశి వారు ఎవరైనా ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ గనక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి పరిహారంతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.